ఇటువంటి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లు ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీకు 13 లక్షల జీతంతో మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు పర్ మంత్ వచ్చేసి మీకు శాలరీ చూసుకుంటే 1,08,000 అబ్బో మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట, అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కనుక. అయితే ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ పడతాయి అనేది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చినటువంటి ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజీవ్ గాంధీ భవన్ మనకైతే న్యూఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది. ఇక నెక్స్ట్ ముందుకు వచ్చేసి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఏప్రిల్ 25, 2025 మనకి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. మనకి ఇంకా ఒక 15, 18 దినాల్లో మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ నోటిఫికేషన్ అనేది లింక్ యాక్టివ్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు May 24, 2025 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్షన్ చూసుకుంటే మీ ఏజ్ లిమిట్ అనేది అప్లై లాస్ట్ డేట్ May 24, 2025 అయితే కౌంట్ అయితే చేస్తారు. మినిమం వచ్చేసి మీకు 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అనమాట, అంటే ఓవరాల్గా మీకు 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 3 ఇయర్స్, వాళ్ళు కూడా 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఏజ్ లిమిట్ ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి బ్రదర్. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఓవరాల్గా మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే మనకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 309 పోస్టులు అనమాట. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ కేటగిరీలో వచ్చేసి 125, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 30 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 72, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 55, ఎస్టీ వాళ్ళకు 27 పోస్టులు అనమాట. అయితే ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్లోనూ మనకు ఇక్కడ సి కేటగిరీ వాళ్ళకు కూడా 7 పోస్టులు అయితే మనకు కేటాయించడం అయితే జరిగింది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు కంపల్సరీగా 40% అబవ్ మీకు డిజబిలిటీ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు సి కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ మనకు 7th పాయింట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లోన ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కెన్ అప్లై ఫర్ ద పోస్ట్ అని మనకి ఇవ్వడం అయితే జరిగింది. అబవ్ పోస్ట్ అని ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అయితే ఉంటారో ఇండియన్ నేషనల్స్ అనమాట, వాటిలోన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే రెమ్యునరేషన్ అనమాట. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని జూనియర్ ఎగ్జిక్యూటివ్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకి గ్రూప్ బి పోస్ట్ అన్నమాట. వీళ్ళకు శాలరీ వచ్చేసి మీకు 40,000 నుండి 1,40,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. అయితే పడితే ఇక్కడ మనకు బేసిక్ పే అండ్ డేర్నెస్ అలవెన్స్, ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి హెచ్ఆర్ఏ ఇంకా చాలా రకాలైనటువంటి అలవెన్స్ మొత్తం కూడా కలుపుకొని మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 13 లక్షలు పర్ యానం అనమాట. అంటే సంవత్సరానికి మీకు 13 లక్షలని మీకు శాలరీ అయితే వస్తుంది. ఈ 13 లక్షలని డివైడెడ్ బై 12 మంత్స్ అని మనం క్యాలిక్యులేట్ చేసామంటే కనుక మనకు పర్ మంత్ శాలరీ అనేది ఎంత వస్తుందంటే కనుక 1,08,000 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది పర్ మంత్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి హోదాలో ఉన్నటువంటి పోస్టులు కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఎలిజిబిలిటీ ఉన్నట్టు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ దేర్ ఇయర్ ఆఫ్ సైన్స్, అంటే ఎవరైతే బీఎస్సీ విత్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఫుల్ టైమ్ రెగ్యులర్. ఒకవేళ ఇది మేము చేయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కింద ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అంటే ఎవరైతే బీటెక్ బీఈ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కంపల్సరీ మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలన్నమాట.
అండ్ అదేవిధంగా బ్రదర్ ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట కింద. ఎవరైతే 10+2 ఇంటర్మీడియట్‌లోనే మీకు కంపల్సరీగా స్పోకెన్ ఇంగ్లీష్ గానీ, అంటే ఇంగ్లీష్ మీకు మాట్లాడడం వచ్చుండాలి, రాయడం అయితే వచ్చుండాలి. కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్‌లోన. అదేవిధంగా మీకు ఎవరైతే 10th స్టాండర్డ్‌లోనే మీకు కంపల్సరీగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది చూసుకోండి. అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఏందంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేసింటారో బీఎస్సీ విత్ ఫిజిక్స్ గానీ, మ్యాథమెటిక్స్ చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు నేను చేయలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే బీటెక్ చేసింటారో బీటెక్ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఈ 2 క్వాలిఫికేషన్‌లో ఏదో ఒకటి ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ మరి లాస్ట్ సెమిస్టర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చని కొంతమంది అడగొచ్చనమాట. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్‌లోనే వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకోండి. ఇక్కడ మనకు క్యాండిడేట్స్ ఎన్రోల్ ఫైనల్ సెమిస్టర్స్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏందంటే ఇక్కడ మనకు ఫైనల్ రిజల్ట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ వెరిఫికేషన్. మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ వల్ల జరుగుతాయి కదా. అంటే ఇక్కడ వచ్చేసిందంటే అప్లికేషన్ వెరిఫికేషన్ టైం లోపు మీకు కంపల్సరీగా ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చి ఉండాలి. అలా ఉంటే కనుక మీ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుందని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నారో, ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏందంటే మీకు అప్లికేషన్ వెరిఫికేషన్ టైం కల్లా రిజల్ట్స్ అయితే వచ్చి ఉండాలని మళ్ళీ మెన్షన్ చేశారు. కాబట్టి వీళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరినీ ముందుగా సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు. అయితే బ్రదర్ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మళ్ళీ మీకు ఇక మనకు అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ చేస్తారు, వాయిస్ టెస్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు కొన్ని టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. సైకాలజికల్ అసెస్మెంటు, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషను, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను ఇవన్నీ కూడా మనకు చెక్ చేసి ఇవన్నీ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే కానీ మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్గా పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఫైనల్ సెలెక్షన్స్ అనేది మీకు కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్ ఎగ్జామ్స్కి అనేది. ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ అనేది మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్లో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మనకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అది వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ సిలబస్ మీకు అప్డేట్ చేస్తాను. అయితే బ్రదర్ ఎగ్జామ్స్ వచ్చేసి మీకు ఎటువంటి మనకు దేర్ విల్ బి నాట్ బి ఎనీ నెగిటివ్ మార్కింగ్ అని ఇచ్చాడు. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. సిలబస్ ఏంటి అనేది నేను ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదన్నమాట అది. ఇక నెక్స్ట్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఎక్కడ ఉండడానికి అవకాశం ఉందంటే కనుక మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు తెలుగు రాష్ట్రాలనే మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకు హైదరాబాదు అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, లేదంటే తిరుపతి కానీ ఏదో ఒక సెంటర్లో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకోండి. ఇక్కడ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మనకు 4th ఆప్షన్ అనమాట. ఇక్కడ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి హెల్డ్ అట్ వేరియస్ మేజర్ సిటీస్ అక్రాస్ ఇండియా అనేది మనకు మెన్షన్ చేశాడు. అంటే ఏవైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోనైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే మీకు సిబిటి ఎగ్జామ్స్ అయితే మనకు మెన్షన్ చేస్తామని పెడతామని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. మనకు ఎట్లాగో తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ మేజర్ సిటీ, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళకు వచ్చేసి విశాఖపట్నం మేజర్ సిటీ కాబట్టి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు ఈ సెంటర్స్ అయితే ఎగ్జామ్స్ అయితే పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే www.aai.aero అండర్లో వర్క్ చేస్తున్నటువంటి అయితే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ మనకు కెరీర్స్ అని ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేశానంటే కనుక అక్కడ మనకు ఏదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. మనకు ప్రజెంట్ అయితే యాక్టివేట్ అయితే అవ్వలేదు కాబట్టి లింక్ అనేది ఏప్రిల్ 25వ తేదీన లింక్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీరు ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్పుడు అప్లై అయితే చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరు మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అయితే బ్రదర్ ఎవరైతే ఇన్కంప్లీటెడ్గా అప్లికేషన్ సబ్మిట్ చేశారంటే కనుక వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుందని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా వ్యాలిడ్ అయినటువంటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఇచ్చి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నారైతే ఇక్కడ ఎవరైతే జనరల్, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు 1000 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కొంతమంది క్యాండిడేట్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీ ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి 1000 రూపాయలు కంపల్సరీగా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే పేమెంట్ చేసి అప్లికేషన్ చేయాలని అంటున్నారో వాళ్ళు వచ్చేసి మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలి, కంపల్సరీ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ 1000 రూపాయలని పేమెంట్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. లేదా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు
అప్లై చేయకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ చూద్దామని అంటారు. తర్వాత మీరు అప్లికేషన్ దానికి నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవ్వరనమాట. కాబట్టి మీకు రూ. 1000 అనేది లాస్ అవుతుంది కాబట్టి అప్లై చేయకుండా ఉండడమే బెటర్ అని నా ఒపీనియన్. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి హోదా ఉన్నటువంటి పోస్ట్ అనమాట ఇవన్నీ కూడా. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మీకు నోటిఫికేషన్ కావాలంటే కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. మీ లైక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ.